అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారు మాట్లాడే ముందు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మీ జెడ్పీటీసీ ఎక్స్ జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి గారికి, పార్టీ అధ్యక్షులు నరసింహరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నరేందర్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతం నుండి బాగా అనుబంధం ఉంటుంది. మన కొడంగల్ ఎక్స్ ఎమ్మెల్యే గారు, వారికి వారితో పాటు కార్తీక్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు, మహేష్ రెడ్డి గారు, పరిగి ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఆనంద్ వికారాబాద్ పార్టీ అధ్యక్షులు, అట్లాగే నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు, కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, మా శివప్రద్ గారు, మా అంజయ్ యాదవ్ గారు మా పక్క కాన్స్టిట్యూన్సీ షాద్నగర్ ఎక్స్ ఎమ్మెల్యే గారు అంజయ్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. క్యామ మల్లేష్ గారు ఉన్నారు, విజయ్ కుమార్ గారు ఉన్నారు, శుభప్రద్ పటేల్ గారు ఉన్నారు, కృష్ణారెడ్డి గారు డిసిఎంఎస్ చైర్మన్ గారు, చాలా మంది, మన అంజనేయులు గారు, నరసింహ గారు, గోపాల్ గారు, మన శాసనసభ్యులు ముషిరాబాద్, అదేవిధంగా శ్రీశైల రెడ్డి గారు తాండూరుకెళ్ళి, అందరు కూడా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చెప్పిన వికారాబాద్ అధ్యక్షుల పేరు చెప్పినాను, మళ్ళీ చెప్పమంటున్నారు నీకెందుకు. ఓకే, ఆనంద్ గారికి వేదిక మీద చాలా మంది సోదరులు ఉన్నారు, వేదిక ముందు కూడా ఉన్నారు. నేను లేస్తే మళ్ళీ కూర్చోవడం కష్టమైందని ఇట్లే కూర్చున్నాను. నేను మాట్లాడే ముందు మన గౌరవనీయులు కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఒకటే నిమిషం చెప్తాను. ఎక్కడో దేశమంతా చూడక్కర్లేదు, మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ షాద్బాద్కి వెళ్ళి అందరూ వచ్చున్నారు, చేవెళ్ళకి వెళ్ళి వచ్చినారు, పరీకెళ్ళి కొంతమంది ఉన్నారు, వికారాబాద్కి వెళ్ళి ఉన్నారు, కొడంగల్కి వెళ్ళి ఉన్నారు, రాజేంద్ర నగర్కి వెళ్ళి ఉన్నారు. అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. అంత అక్కర్లేదు, మన అక్క చెల్లెళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు. అందరు ఎంత కోపంగా ఉన్నారంటే ఎలక్షన్ కన్నా ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలేంది, ఇప్పుడు చేస్తున్న కథలేందని ఒకరొకరి కింద కూర్చొని తిడతా ఉన్నారు. వాస్తవం, ఎందుకంటే నిన్న ఢిల్లీలో కూర్చొని మొత్తం అందరికి రుణమాఫీ చేసిన ఢిల్లీలో చెప్తున్నాడు. గిడ మన చెన్నమ్మ చెప్పింది ఇప్పుడే, నాకు 54,000 ఉన్నాయి, మరి నా మాఫీ కాలేదు, ఏమైందమ్మా అని అడుగుతున్నారు. ఇట్లాగే ప్రతి ఊర్లో కూడా రుణమాఫీ కాలేదు. 2 సార్లు ఇప్పటికే రైతు బంధు వేయాల్సింది. కేసీఆర్ ఉంటే ఇప్పటికే ఇత్తనాలు వేస్తుంటే చాలు, వర్షం చినుకులు పడుతుంటే మన అకౌంట్లలో డబ్బులు పడుతుండే, ఫోన్లు టింగ్ 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 అని మోగుతుండేనా లేదా? ఈ కేసీఆర్ గారు పోయిన తర్వాత రైతుని ఆగమాగం చేస్తున్నది అనేది వాస్తవం. మరొకసారి దానికోసం మీరు ఎట్టి పరిస్థితులలో రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందని అడగడానికి మీ అందరి తరఫున ఈరోజు కేటీఆర్ గారి దీక్షకు వచ్చినారు. వారికి ప్రత్యేకంగా స్వాగతం చెప్తూ, మనం అన్నం ఉడుకుతున్నదా లేదంటే ఒక మెతుకు బట్టి చూస్తాం. అట్లాగే రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందంటే ఒక షాబాద్ ఎగ్జాంపుల్ చాలు. గతంలో షాబాద్ ఎట్లుండే, ఇప్పుడు షాబాద్ ఎట్లయింది, ఇది ఒక్కటి చాలు. ఊర్లలో కూడా మనము గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుందని చూస్తే చాలు. కేసీఆర్ ఏం చేసిందని తెలుస్తుంది. మరొకసారి మీ అందరికీ కూడా, ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినారు, ఎన్నికలప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమున్నాయో 6 గ్యారెంటీలు 420 హామీలు అమలయ్యేదాకా పోరాటం చేద్దాం, ప్రశ్నిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. గౌరవనీయులు